ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా, అందుకే వాళ్ళకి చేసిన. అదేంటి బావా, ఊరికే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళేమనుకుంటారు? ఎన్నిసార్లు చెప్పాలి బావా, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఊరికే పెళ్ళి పెళ్ళి అని నన్ను టార్చర్ చేయకు. ప్రతిసారి వద్దని చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది బావా. సరే, పెళ్ళి ఇప్పుడు చేసుకోవడం అవసరం లేదులే. అరే నీకేమైనా పిచ్చా? నేను చెప్పేది కొంచెమైనా అర్థమవుతుందా? ఎందుకలా అరుస్తున్నావు? మెల్లిగా మాట్లాడు, అరవకు. అసలు నీకేం కావాలో నాకు అర్థం కావట్లేదు. చూడు బావా, నేను ఒక విషయం చెప్తా. నీకు నాకు సెట్ కాదు బావా. ఊరికి ఇట్లా కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం ఇవన్నీ ఆపేసేయి. ఇన్ కేస్ ఇదే గనక మళ్ళీ రిపీట్ అయిందనుకో, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం చెప్దామని వచ్చాను నేను. జెస్సీ, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నీకేమైంది చెప్పు. ఇంకెవరైనా ఇష్టమా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎవడో ఉన్నాడు. ఎవడాడు చెప్పు. అలా ఎవ్వరు లేరు బావా, నేనే మారిపోయాను. మరి ఏంటి ప్రాబ్లం? బావా, ఒక మాట చెప్తా విను. చెప్పు. మనం ఒక మొక్కను తెచ్చుకుని దానికి నీళ్లు పోసి పెంచామనుకో, అది కొన్నాళ్ళకి చెట్టు అవుతుంది. మనం నీళ్లు పోయకపోతే అది ఎండిపోయి చచ్చిపోతుంది. అది సంవత్సరాల తర్వాత కూడా మొక్కగానే మిగిలిపోతుందా? అలాగే నేను కూడా మారిపోయాను బావా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? బావా వదులు, వదులు బావా. బతిమిలాడుతున్నా కదా అని తక్కువ అవుతున్నా? ఏం మాట్లాడట్లేదనా? అయినా నిన్ను కొట్టి తాలిగడి తోడేం చేస్తాడే? ఎవరు బ్రో నువ్వు? ఏం కావాలి నీకు? నేనా? నీ కథలో విలన్ని. ఈ అమ్మాయి కావాలి. వాట్? నుండు డార్లింగ్, ఫస్ట్ వీటి సంగతి ఏంటో చూస్తా. ఏమ్రా ఎక్కువ మాడుతున్నావు? నా మరదల్ని పట్టుకొని డార్లింగ్ బేబీ అంటున్నావు? చెప్పు, ఎవడ్రా నువ్వు? పేరు అరవింద్. నా గ్లాసెస్ నా ఈగో. ఎవ్వడన్నా టచ్ చేస్తే బ్లడ్ బాయిల్ అయిపోతాయి. హే, యూ డోంట్ వరీ. నీతో ఒక 2 minutes మాట్లాడడానికి ఆడికి చిన్న ఆపరేషన్ చేశా, సెట్ అయిపోతాడులే. కానీ నొప్పి ఎన్ని రోజులు ఉంటుందో మాత్రం చెప్పలేను. చూడాలి, వీడెవడో నాకు తెలియదు, నువ్వెవరో అసలే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం బాగా తెలుసు, ఈడు మాత్రం నీకు కరెక్ట్ కాదు. అది చెప్దామని వస్తే దిస్ ఫెల్లో నా ఈగోని టచ్ చేసిండు. అమ్మతోడు వీని కొట్టింది మాత్రం నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినందుకు మాత్రమే. చూడెంత డమ్మిగాడు ఉన్నాడో. 3 నెలలు కరాటే నేర్చుకుని నా చేతిలో దెబ్బలు తిని ఏడుస్తున్నాడు. ఇక వీడే నేను కాపాడేది. అందుకే నా మాటను అర్జెంటుగా ఈ హౌలీగాన్ని వదిలేసాయి. హే, నువ్వేం బాధపడకు, నిన్ను ప్రేమించడానికి నేనున్నా కదా. ఇలా దొరికిపోయిందేంటి? ఏంటి, షాక్ అయ్యావా? నాకు షాకింగ్గానే ఉంది. ఇప్పుడే కలిసి అప్పుడే లవ్ ప్రపోజ్ చేయడం ఏంటి అని. కానీ ఏం చేస్తాం, ఇక్కడ అనిపించింది చెప్పేశా. కానీ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సినంత టైం తీసుకో, బాగా ఆలోచించుకో. కానీ వీడిని మాత్రం వదిలేయి. జెస్సీ, ముందే అవలేగాని తీసుకోపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి ఇంటికాడ వేసి పెట్టుకో. వదిలేసాడురా బాబు, తొందరగా పోవాలి. బిల్లు సంగతి నేను చూసుకుంటలే, ముందు అవలేగాని తీసుకోపో. లేకపోతే మమ్మీ 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 అని ఏడుస్తూ ఉంటాడు. డార్లింగ్, నువ్వు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు. నీకు నా లవ్ ఓకే అయితే రేపు ఇదే టైంకి ఇక్కడికి రా. ఒకవేళ నో అయితే కంప్లీట్గా మర్చిపో. కానీ ఈయన్ని మాత్రం వదిలేయి, సరేనా? ఓ
డార్లింగ్ వచ్చిందా? వడ్డీడు చెప్పట్టో వస్తాడు, ఇది తప్ప. వెళ్ళాలా వద్దా? అసలు ఏం చేయాలి? నాకు తెలుసు డార్లింగ్ నువ్వు వస్తావని. నన్ను డార్లింగ్ అనుకో ప్లీజ్. ఎందుకు బంగారం? నేను నీ డార్లింగ్ కాదు, బంగారాన్ని అంతకంటే కాదు. అవునా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకదే అర్థం కావట్లేదు. అయినా మా బావని ఎందుకు కొట్టావు నిన్న? ఏంటాడు మీ బావా? అవును. అబ్బా, బావయ్య ఉండి అలా ట్రీట్ చేస్తాడేంది బేబీ? మళ్ళీ బేబీ నువ్వు ఇలానే మాట్లాడావనుకో నేను వెళ్ళిపోతా. ఓకే ఓకే ఓకే, నేనేమని పిలవాలో నువ్వే చెప్పు. నా పేరు పెట్టి పిల్లు. నీ పేరేంటి? నా పేరు కూడా జెస్సీ. జెస్సీ బాగుంది. నా పేరు అరవింద్. నువ్వు నన్ను బుజ్జి, కన్నా, బంగారం, నాన్న ఏమన్నా పిలవచ్చు, నాకే ప్రాబ్లం లేదు. అసలు ఎవడ్రా నువ్వు? తప్పు. కాబోయే భర్తను పట్టుకొని రాగి అనొద్దు. హలో, మెల్లిగా తాగు. నువ్వు తాగిన తర్వాతే గ్లాస్ పట్టుకెళ్తారులే. ఇదిగో, నువ్వు ఇలా కామెడీ చేస్తే నిన్ను లవ్ చేయడానికి ఇంకో రీజన్ దొరుకుతుంది చెప్తున్నా. నేను నిన్ను లవ్ చేయట్లేదు. చేస్తావులే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో, నాకు తెలిసినంత వరకు లవ్ చేయడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. అబ్బో, ఈ డైలాగ్లన్నీ సినిమాల్లో బాగుంటాయి, ప్రాక్టికల్ లైఫ్లో అస్సలు వర్కౌట్ అవ్వవు తెలుసా? సర్లే, నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఇంతకు నేను నచ్చనా లేదా? నచ్చకుండా ఇక్కడి వరకు ఎందుకు వస్తే చెప్పు. అదంతా వదిలే. ఏం చేస్తుంటావు నువ్వు? నేనా? దానం చేస్తుంటా. మా అయ్య మస్తు ఆస్తి సంపాదించిండు. అది ఇలాంటి హోటళ్ళల్లా, మా ఇంటికాడ కేఫ్లల్లా, సినిమా థియేటర్లల్లా, మా ఇంటికాడ ఉన్న పోరగాళ్ళందరికీ దానం చేస్తుంటా. అయితే కంప్లీట్గా బ్యావర్స్ అన్నమాట. అయినా మీ డాడీ సంపాదించింది అలా తగలేయడానికి సిగ్గుగా లేదు? సిగ్గా? సిగ్గెందుకు? మా అయ్య పైసలు నేను కాకపోతే ఇంకెవరు కట్ చేస్తాడు? ఇప్పుడు నీకు నా జీవిత చరిత్ర మొత్తం చెప్తా విను. సరే చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి చదివెక్కి సావలా. స్కూలు, కాలేజు అన్ని సర్టిఫికెట్లు కొని పడదొబ్బునా. ఇంకా జాబ్ అంటావా? జాబ్ చేసే కర్మ మనకు పట్టలేదు. ఇంకా ఏమైనా బిజినెస్ చేద్దామన్న తొందర కూడా పడలేదు. కానీ మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి ఏందో తెలుసుకుందామని ఇన్స్పిరేషన్ కోసం ఊరంతా తిరుగుతూ జనాల్ని చూస్తూ ఉంటా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా పిచ్చి ఏంటో తెలుసుకుంటా చూడు. ఇప్పుడు నేను నీ పిచ్చి అంటావు. ప్రేమ పిచ్చేంటి? అది జీవితం. వీటికేం తక్కువ లేదు. అయినా ఒకసారి చూస్తే లవ్ ఎలా పుడుతుంది? నేను ఇంతకు ముందే చూసా. ఇంతకు ముందా? ఎక్కడా? మాదాపూర్లో ఆ హౌలేగాడితో ఆ రోజు. లేడీస్ హాస్టల్ గల్లీలో గొడవ పడుతున్నావు. వాడు నిన్ను లాయి పెట్టి కొట్టిండు. నాకప్పుడే వాడిని పీగా విసికేయాలంత కోపం వచ్చింది. కానీ మనకెందుకులే తెలవనోళ్ళు ఏదో లవర్స్ కోరాలని వదిలేసినాం. వాడు నిన్న అలా మ్యాన్ హ్యాండింగ్ చేస్తా అంటే సప్పుడేకి ఎందుకుంటావు? లాగిపెట్టు కాన్వేర్ ఇష్టం అంటే ఇంకొకసారి చేయలేపాలంటే నా కొడుకు కమ్మూరు గుర్తురావాలి. నిన్ను నువ్వు చేసిన దానికి ఆ రోజు వాడు చేసిన దానికి పెద్ద తేడా ఏముంది? నిన్ను కూడా నువ్వు అని కొట్టావు కదా. అది వేరు, ఇది వేరు. నా దృష్టిలో రెండు ఒక్కటే. నిన్ను కొట్టి నన్ను వాణి కొడితే నువ్వు మళ్ళా వాడికి సపోర్ట్ చేస్తావేంది? నేను ఎవ్వరికి సపోర్ట్ చేయట్లేదు. ఈ విషయంలో ఇద్దరిది తప్పే అని చెప్తున్నా అంతే. ఇదిగో, నీ డిక్షనరీలో తప్పు కావచ్చు, కానీ నా డిక్షనరీలో ఆడదాన్ని మీద చేయిస్తున్నాడు అసలు మగాడే కాదు. రేపు నువ్వు కూడా నన్ను కొట్టవని గ్యారంటీ ఏంటి? ఏంటి? ఆ హౌలేగాడితో నన్ను పోలుస్తున్నావా? అవును, పోలుస్తున్నా. అయితే ఏంటి? ఇదిగో జెస్సీ విను, నేను మళ్ళా చెప్పా. నేను నిన్ను కొట్టడమేందే? ఆ గలీజ్ ఆలోచన ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళి తీసేయి ఫస్ట్ తీసేయి. నువ్వు నా డార్లింగే. నేను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా.
ఈ అరవింద్ గారు ఒక్కసారి మనుషుల్ని ఈడ ప్లేస్ చేసిండనుకో చచ్చిపోయేదాకా పోనీయాడు. బా ఏం నవ్వే, ఆ నవ్వు నీ ముఖంలోకి వెళ్ళి పోనీయా? కావాలంటే మా అయ్య ఆస్తి మొత్తం పెట్టి కడతా. బా నవ్వే, నువ్వు నవ్వు, నీ నవ్వుతో హైదరాబాద్ జనాల కష్టాలన్నీ మాయమైపోతాయి.